ఇక లేట్ లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో మనకి బాగా ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి, మళ్ళీ రాబోయేటటువంటి డేట్ లో ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ మీకు ఇక్కడ అనాలిసిస్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ముందుగా మనకి వికాస సూత్రాల మీద మనకి ఖచ్చితంగా బిట్ అనేది వస్తుందండి. తర్వాత వికాస దశల మీద కూడా మనకి ఎక్కువగా బిట్లు రావడం జరిగింది. నెక్స్ట్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం, సో దీని మీద కూడా 100% మనకి బిట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం, 100% బిట్ అనేది వచ్చేటటువంటి ఈ సిద్ధాంతం. నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి దాంట్లో వచ్చి బిట్ గ్యారంటీగా వస్తుంది. చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం మీద, తర్వాత బాల్య దశలో ఉన్నటువంటి క్రీడలు, ఏకాంత క్రీడలు, సమాంతర క్రీడలు, ఇలాంటి క్రీడల మీద ఒక బిట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రజ్ఞా సిద్ధాంతాల మీద మనకి గతంలో బిట్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ రక్షక తంత్రాల మీద 100% మనకి బిట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వివిధ రకాలైనటువంటి సంఘర్షణల మీద మనకి బిట్లు రావడం జరిగింది. నెక్స్ట్ సహజ సామర్థ్యాల మీద కూడా మనకి బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పావులో సిద్ధాంతం మీద 100% బిట్ అనేది గ్యారంటీగా వస్తుందండి. నెక్స్ట్ బండూరా సాంఘిక వికాస సిద్ధాంతం, తర్వాత స్కిన్నర్ బోధన యంత్రాలకు సంబంధించినటువంటి ఆ టాపిక్ మీద కూడా బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వైగోట్స్కీ సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం అండి. దీంట్లో మనకి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, జెడ్పీడి అంటే ఏంటి, తర్వాత మోర్ నాలెడ్జబుల్ అదర్స్, ఎంకేఓ, సో ఈ అంశాల మీద కూడా ఎక్కువగా మనకి బిట్లు రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అభ్యసన బదలాయింపు, 100% దీనికి ఈ టాపిక్ మీద మనకి బిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్మృతి విస్మృతిలో ఉన్నటువంటి రకాలు, తర్వాత ఒక లెక్క కూడా వస్తుందండి, ఒక ప్రాబ్లము, పొదుపు గణనకు సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం కూడా వస్తుంది. సో ఇవి ఈ టాప్ 15 టాపిక్స్ మీరు చదువుకున్నట్లయితే 100% మీకు వచ్చేటటువంటి 24 బిట్స్ లో మాక్సిమం అన్ని వీటి నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పెడగాజీ తీసుకున్నట్లయితే సిసిఈ నిరంతర మూల్యాంకనం ఏదైతే ఉందో దాని నుంచి కూడా ఎక్కువగా బిట్లు అడుగుతున్నాడు. నెక్స్ట్ బోధనా రంగాలు, బ్లూమ్స్ వర్గీకరణలో జ్ఞానాత్మక రంగము, భావవేశ రంగము, మానసిక చలనాత్మక రంగాలు, వీటి మీద ఒక్కొక్క దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏమి ఉన్నాయనేటటువంటి దాని మీద కూడా మనకి ఎక్కువగా బిట్ అడగటం జరిగింది. నెక్స్ట్ చైల్డ్ రైట్స్, బాలల హక్కుల మీద కూడా మీకు ఖచ్చితంగా బిట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. విద్యా హక్కు చట్టం, మరి ఆర్టీఈ, రైట్ టు కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 మీద కూడా మనకి బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాలు కూడా మనకి బిట్లు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో ఇక్కడ చెప్పినటువంటి అంశాలను మీరు ముందుగా ఫోకస్ చేసి ఈ టాపిక్స్ ని మీరు బాగా చదవండి. రేపు రాబోయేటటువంటి టెట్ లో ఏపీ తెలంగాణలో 100% మీకు 30కి 30 మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో ఏ అంశాలకి ఎక్కువగా మనకి ప్రాధాన్యత ఇవ్వాలో ఒక క్లారిటీ అనేది మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అదేవిధంగా రిలేటెడ్ వీడియోల కోసం మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.